ఏపీలో ఒక భూతం తిరుగుతుంది. అది మళ్లీ లేస్తే ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారని, ఆ భూతాన్ని భూస్థాపితం చేశాను అని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అపోజిషన్లో ఉండి రౌడీజానికి పాల్పడితే టీడీపీ నోరు ముయించగలదు అని హెచ్చరించారు. 1996-97లో తీవ్రవాదం, ఫ్యాక్షన్, మత ఘర్షణల సమస్యలను అరికట్టానని, ఇప్పుడు పులివెందుల మార్క్ రాజకీయాలు చేస్తే తోక కట్ చేస్తానని సీఎం చంద్రబాబు కఠిన హెచ్చరికలు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమర్శలు, హెచ్చరికలు చేశారు. ఏపీలో ఒక భూతం తిరుగుతోంది, అది మళ్లీ లేస్తే ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. అయితే ఆ భూతాన్ని భూస్థాపితం చేశాను అని అన్నారు. రాజకీయాలు తమాషా కాదు, మోసాలు, నేరాలు చేసి ఇతరులపై ఆరోపణలు మోపడం రాజకీయాలు కావు అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెల్లారేసరికి బాబాయ్ చనిపోయాడని వార్త వచ్చింది. గుండెపోటుతో చనిపోయారని నమ్మాను, కానీ సాయంత్రానికి అది గొడ్డలి దాడి అని తేలింది. దాంతో ఆ వ్యక్తి మాటలు మార్చేశాడు అని వ్యాఖ్యానించారు. బాబాయ్ హత్యను సీఎం మంత్రులపై నెట్టేసి నారాసుర హత్య అని ప్రచారం చేశారు అని గుర్తు చేశారు. కోడి, కత్తి ఘటన, గులకరాయి ఘటనలు, ఇంట్లో మంటలు అన్ని నాటకాలేనని మండిపడ్డారు. ఇంట్లోని సీసీ ఫుటేజ్ ఇవ్వమంటే ఇవ్వరు. పొదిలి వెళ్లిన వ్యక్తి అక్కడ ఏం చేశాడో చెప్పాలి అని ప్రశ్నించారు. బర్లీ పొగాకు ధరను 12,000కు నిర్ణయించామని ఇప్పటికే చెప్పాను. అపోజిషన్లో ఉండి రౌడీజానికి పాల్పడితే టీడీపీ నోరు మూయించగలదు అని హెచ్చరించారు. 1996-97లో తీవ్రవాదం, ఫ్యాక్షన్, మత ఘర్షణల సమస్యలను అరికట్టాము. ఇప్పుడు పులివెందుల మార్క్ రాజకీయాలు చేస్తే తోక కట్ చేస్తాను అని సీఎం చంద్రబాబు కఠిన హెచ్చరికలు చేశారు. 45 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా. మీతో కలిసి నేను పెరిగాను. నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం అందరం కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు, దాంట్లో అనుమానమే లేదు. విశాఖపట్నం అంటే వీళ్ళకి అర్థం కావడం లేదు, కానీ విశాఖపట్నం కోరుకునేదే వేరు, వీళ్ళ ఆలోచన విధానం వేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ విశాఖపట్నాన్ని నేను చాలా రుణపడున్నా. ఇప్పుడు కూడా రాష్ట్రంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామా విశాఖపట్నం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాపాడింది తెలుగుదేశం పార్టీ, చేసింది ఎన్డీఏ పార్టీ. ఎప్పుడు కూడా, అప్పుడు, ఇప్పుడు, రేపు కూడా. వాజ్పేయి గారి పీరియడ్లో ఇదే మరి ఇబ్బంది వస్తే ఆ రోజు కూడా దీన్ని కాపాడింది నేనే. ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఇబ్బంది వస్తే 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇప్పించి విశాఖ ఉక్కును కాపాడింది మనమే. ఆ రోజు అసెంబ్లీలో అమరావతి రాజధాని నాకు అభ్యంతరం లేని చెప్పిన పెద్ద మనుషులు మాట మార్చేసి 3 రాజధానులు చేసి అమరావతిని శ్మశానమని, అమరావతి అవసరం లేదని దాన్ని మొత్తం వాళ్ళందరిపైన కేసులు పెట్టి నాశనం చేశారు. ఈరోజు సెంట్రల్ ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, మనం విశాఖపట్నం పక్కనే పెట్టాం. వస్తానే మన పేరు ఉండకూడదని తీసుకుపోయి సాలూరులో పెట్టారు. నేను ఒకటే ఆలోచించాను, ఎక్కడ పెట్టినా ఈ రాష్ట్రంలో పెట్టారు. దీన్ని పూర్తి చేయడమే కాకుండా బ్రహ్మాండమైన ట్రైబల్ యూనివర్సిటీ తయారు చేయాలని నేను పూర్తిగా సహకరించాను. 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఎక్కడ పోయినా ఒకటే కోసం అడుగుతున్నారు నన్ను, మీరున్నారు, మీ మీద నమ్మకం ఉంది. అదే సమయంలో మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళా అది లేదని గ్యారంటీ ఏంటి? నేను ఒకటే మాట చెప్పాను, భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాను, భయపడవలసిన అవసరం లేదు. ప్రజాహిత పాలన ఇస్తాం. బాబాయిని చంపే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. చంపేసి సీఎం మీదో, మీ ఎంపీ పైనో, మంత్రి పైన పెట్టగలుగుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. అపోజిషన్లో ఉండి రౌడీజం చేస్తాం. మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేపించాం. ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది CBN.
విజయవాడ బందర్ రోడ్లో ఉన్న పాత కంట్రోల్ రూమ్ భవనంలో ఆధునీకరించిన మహిళా పోలీస్ స్టేషన్ను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళా స్టేషన్లు ఏర్పాటు చేశామని, బాధితులకు భరోసా కలిగించే విధంగా వ్యవహరించాలని కమిషనర్ సూచించారు. విజయవాడ బందర్ రోడ్లో ఉన్న పాత కంట్రోల్ రూమ్ భవనంలో ఆధునిక సౌకర్యాలతో పునర్నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఈ స్టేషన్లో అధికారుల గదులు, కోర్టు రూమ్, రిసెప్షన్, మహిళా హెల్ప్ డెస్క్, కౌన్సిలింగ్ సెంటర్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం, చిన్నారుల కోసం చైల్డ్ ఫ్రెండ్లీ ప్లే కార్నర్ వంటి విభాగాలు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వర్ రెడ్డి, ఏబీటీఎస్ ఉదయారాణి, కృష్ణమూర్తి నాయుడు, ఎస్వీడి ప్రసాద్, ఏడీసీపీ ప్రసన్నకుమార్, ఏసీపీలు లతాకుమారి, స్రవంతి రాయ్, పావన్ కుమార్తో సహా పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళా స్టేషన్లు ఏర్పాటు చేశామని, బాధితులకు భరోసా కలిగించే విధంగా వ్యవహరించాలని సూచించారు. నేరస్తులకు కఠిన శిక్ష పడేలాగా టెక్నాలజీ ఆధారంగా సాక్ష్యాలు సేకరించాలని, నేరం జరిగితే 24 గంటల్లో నిందితులను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. యోగా దినోత్సవం నిర్వహణ కోసం ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమీక్షా సమావేశంలో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు. 5 లక్షల మందికి పైగా ప్రజలు యోగా దినోత్సవంలో పాల్గొనున్న నేపథ్యంలో వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. తల్లిదండ్రులు, డాక్టర్ల సూచనల మేరకు పిల్లల్ని డయేరియా, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సూచించారు. డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. చిన్నారుల్లో విరేచనాల వల్ల జరిగే అనారోగ్యాలు, మరణాలు తగ్గించడమే అవగాహన కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగినగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో డయేరియా నియంత్రణపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పించే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 16 నుండి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల్లో విరోచనాల వల్ల జరిగే అనారోగ్యాలు, మరణాలు తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందులో భాగంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 34.56 లక్షల మంది చిన్నారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారని చెప్పారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేసుకుంటూ వైద్య శాఖ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. అనారోగ్యకరమైనటువంటి ఆహారం తిన్నా, మంచినీళ్ళు తాగినా, ముఖ్యంగా అతిసార అంటే డయేరియా, విరోచనాలు, దాంతో ఆ చిన్నపిల్లలు తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అంటే దాదాపు 70 రకాల మెడిసిన్స్ ఇక్కడ ఉచితంగా ప్రజలకి, అది షుగర్ కానీ, బీపీ కానీ, లేదా విటమిన్ డెఫిషియన్సీ కానీ, లేదా మలేరియా కానీ, ఫీవర్లు కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, అన్నిటికి మెడిసిన్స్ రెడీగా పెట్టాం. క్వాలిఫైడ్ డాక్టర్లు, నర్సులు అందరూ కూడా ఇక్కడ ఉంటూ ఉన్నారు. అలాగే ల్యాబొరేటరీ కూడా బ్లడ్ టెస్టులు, అన్ని రకాల బ్లడ్ టెస్టులు కూడా ఇక్కడ పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉన్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అన్ని రకాలుగా మీకు ప్రభుత్వం సౌకర్యవంతంగా మీకు దగ్గరలోనే ప్రతి డివిజన్లో, సెంట్రల్ నియోజకవర్గంలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మీకు దగ్గరలో పెట్టాం, అన్ని రకాలుగా ఫెసిలిటీస్ పెట్టాం. ఈ సేవలు ఉపయోగించుకోండి. సూపర్ 6 పథకాల అమలులో సంవత్సర పాలనలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ విమర్శించారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు 0 మార్కులు వస్తాయని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలపై దాడులు పెచ్చిరిల్లాయని, ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని వెల్లడించారు. గురునానక్ కాలనీలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై విమర్శలు చేశారు. సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తల్లికి వందనం పథకంలో కోత విధించారని, ఇచ్చిన 13,000 రూపాయలతో పుస్తకాలు కూడా రావడం లేదని అన్నారు. 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు నిర్బంధ విద్యను అమలు చేయాలని, అన్ని పాఠశాలల్లో ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారని, అంతేకాక ఉచిత బస్సు ఊసేలేదని అన్నారు. జగన్ కన్నా గొప్పగా పథకాలు ఇస్తామన్న చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 కూడా అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. ఇక అభివృద్ధి అంటూ కేవలం అమరావతికే పరిమితమయ్యారని, అమరావతి రాజధాని నిర్మాణం కూడా నిర్మాణం చేయలేకపోతున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు పడటం లేదని అన్నారు. ఇలా అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలో విఫలమైందని వ్యాఖ్యానించారు. మొట్టమొదటిగా చూసుకుంటే తల్లికి వందనం హామీ ఏదైతే ఉందో అది సంవత్సర కాలం పూర్తయింది. అందులో ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు జమ చేయలేదు. సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరం బిగినింగ్లో ఇప్పుడు ఏదో చేస్తున్నామని చెప్పి మొన్న ప్రకటన చేశారు. దానికి 8,000 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ 8,000 కోట్లు ఎటు మూల? ఒక పక్కనేమో 67,50,000 మందికి పైగా తల్లులకి మేము అమౌంట్లో జమ చేస్తున్నాం అని చెప్పి అన్నప్పుడు 67,50,000 అంటే ఎంత కావాల్సి ఉంటుంది మీకు? దాదాపుగా 70 లక్షల మంది కంటే 15,000 చొప్పున 7,000 మళ్ళీ 3,000 13,000 దాకా 13,000 కోట్లు కావాల్సి ఉంటుంది. 13,000 కోట్లు రావాల్సినటువంటి డబ్బుకి మీరు 8,000 కోట్లు వేస్తున్నారు. 8,000 కోట్లు అంటే మీరు మొత్తానికి ఇవ్వటం లేదు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చరు స్కూళ్ళకి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అది సపరేట్ బడ్జెట్లో చేయాల్సింది తప్ప వీళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానంలో మీరు చేయటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఆ తర్వాత మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు ఇచ్చింది కూడా లేదు. మరి ఇవ్వలేమని చెప్తున్నాడు ఈయన ముఖ్యమంత్రి గారు. మాకు ఆర్థికమైనటువంటి పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితుల వల్ల మేము ఇవన్నీ కూడా సూపర్ 6 చేయలేం. కాబట్టి మీరు ఏమనుకోవద్దని ప్రజలకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు హామీలు ఇవ్వటం అనేది మరి ప్రజలను మోసం చేయటం కాదా అని మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాం. డయాఫ్రామ్ వాళ్ళు కూలిపోయి పనులన్నీ నిలిచిపోయినప్పుడు మీరు పనులు ఏం చేసినట్టు లెక్క? మరి ఇప్పుడు వచ్చే సంవత్సరం అయింది, మీరు డయాఫ్రామ్ వాళ్ళు కట్టారా? కట్టలేదు. కట్టకపోకుండానే మరి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని మరి వాగ్దానాలు చేయటం అనేటువంటిది ఇది శుష్క వాగ్దానాల కింద వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు తెలుగుదేశం శ్రేణులు జోగి రమేష్ పట్ల సంయమనం పాటిస్తున్నాయని కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. గతంలో మాదిరిగా జోగి రమేష్ మరోసారి చంద్రబాబుపై ప్రేలాపనలకు దిగితే ఈసారి ఎవరాపినా ఆగబోమంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. అమరావతిపై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని, వైసీపీ వారికి రాజధానిపై ఉన్న చిత్తశుద్ధి గత 5 ఏళ్లలో అందరూ చూశారని వసంత కృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేయాలనే ధైర్యం ఎవరికైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తమ సంస్కారవంతంగా ఉండాలని, కక్షపూరిత చర్యలకు దూరంగా ఉండాలని సూచించారని తెలిపారు. అదే కారణంగా తాము నిగ్రహంతో హుందాగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. తొలి రోజే స్పందించి ఉండేవారమైతే జోగి రమేష్ ఇంటి పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. జోగి రమేష్ గతంలో చేసిన తప్పునే మళ్లీ చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడితే తాము చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సూచనలు కూడా పక్కన పెట్టేందుకు వెనకాడమని స్పష్టం చేశారు. నోటికి ముందు వెనుక వీపు బతిమలాడుతుంది అంటూ సూత్ర వ్యాఖ్యలను వ్యవహరించారు. జోగి రమేష్కు గౌరవంతో హెచ్చరిస్తున్నామని, ఇకనైనా అసంబద్ధమైన వ్యాఖ్యలు, ఆరోపణలు మానుకోవాలని వసంత హితవు పలికారు. చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు, మీరు ఎవరి మీద కన్నా తగులుకెళ్ళినా, ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా, దురుసు ప్రవర్తన చేసినా నేను సహించను, మీరు హుందాగా ఉండండి, మహిళలను కించపరచొద్దు, గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు. మేము చాలా గౌరవప్రదంగా ఉంటున్నాం. మేము గనక తలుచుకొని ఉంటే రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది. ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట నాలుగు దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా విన్నాం. దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి, ఈపెప్పుడు నోటిని బతిలాడుకుంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండి చావే, లేకపోతే పగిలేదు నా ఈ పని. జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని, ఎంతటి అసంబద్ధమైన వ్యక్తి అంటే ఇతను మొన్నే చెప్పాడు, ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి అంట కాదంట, చంద్రబాబు నాయుడు గారు నిర్మించే అమరావతి సరైనది కాదంట, మళ్ళీ అధికారంలోకి వస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అమరావతిని నిర్మిస్తాడంట, మొన్నే చెప్తా ఉన్నాడు. కాబట్టి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నాటకం ఏమాడారు. తెలుగుదేశం పార్టీకి కొండపల్లి మున్సిపాలిటీలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది. దాదాపుగా 30కి గాను 20 పైచులకు 2 వంతుల పైన మెజార్టీ మాకుంది. ఎందుకంటే నాతో పాటు ఒక 5-6 కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలోకి రావటం, వైసీపీ వైపు కొంతమంది కౌన్సిలర్లు మరణించడం ఇత్యాది కారణాలు ఉన్నాయి. ఇక్కడ అసలు ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు. ముందు మొన్న వారం 10 రోజుల క్రితం ఒకసారి ఎన్నిక జరుపుతామని వాళ్ళకుండా సాంకేతిక కారణాలతో ఆ ఎన్నిక నిర్వహించడం మళ్ళీ కొద్దిగా ఆలస్యం, మళ్ళీ నోటీస్ ఇచ్చి ఈరోజు నిర్వహించారు. ఆ రోజున ఇక్కడ ఒక పెద్ద మనిషి చెప్పాడు ఏమని, నైతిక విజయం మాదే, వాళ్ళు పారిపోయారని. ఎన్నిక ప్రభుత్వం వాయిదా వేస్తే మేము పారిపోవటం ఏంటి? ఈరోజు వాళ్ళు పారిపోయారు, మాకు పారిపోవాల్సిన అవసరం ఏంటి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు? కూటమి ప్రభుత్వం ప్రతి తల్లికి పూర్తి స్థాయిలో నిజమైన తల్లికి వందనం పథకాన్ని అమలు చేసినట్లు ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాలలు తెరిచిన తర్వాత విద్యార్థుల కళ్లల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా అవినీతితో నిండి గందరగోళంగా మారిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం నుంచి మేము తీసుకున్నప్పుడు కేవలం 42 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే వాళ్ళు ఒక పేరు పెట్టి అమ్మఒడి అనే ఒక పేరు పెట్టి కేవలం 42 లక్షల మంది విద్యార్థులు 88 లక్షల మంది ఉంటే సగం కూడా లేకుండా కేవలం 42 లక్షల మందికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. మేము ఒక సంవత్సరం తర్వాత అన్నీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఇంటిని చెల్లాచెదురుగా చేసిపోయిన నేపథ్యంలో ఒక సంవత్సరం తర్వాత అన్నీ సర్దుకున్న తర్వాత మేము 67 లక్షల మంది విద్యార్థులకంటే వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకి ఎక్కువగా 67 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం అనే పేరుతో ఆ తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలి, ఆ తల్లికి నమస్కారం పెట్టాలి, అమ్మకు నమస్కారం పెట్టాలి, తల్లికి వందనం చేయాలి అని చెప్తూ 67 లక్షల మంది విద్యార్థులకు మేము 13,000 ఇచ్చాం. 2,000 రూపాయలు కలెక్టర్ అకౌంట్లో వేసాం, ఇంకెక్కడా వేయలేదు. కలెక్టర్ అకౌంట్లో వేసి వాటిని శానిటేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీల కోసం ఖర్చు పెట్టమని చెప్పాం. దీనికి బాధ్యత కలెక్టర్కి ఇచ్చాం, అంతేగాని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి ఖర్చు పెట్టమని లేదు. తన కొడుకుల్లో లేకపోతే కూతుళ్ళు కొడుకుల్లో ఎవరికి ఇవ్వాలి, ఒకరికి ఇవ్వాలా ఒకరు ఇవ్వకూడదా అనే బాధ లేకుండా అదనంగా, అంటే ఆయన ఇచ్చిన దానికి అదనంగా 16,85,000 మంది తల్లులకి పూర్తి స్థాయి ఆనందాన్ని చేకూర్చాం. అంటే
ఆ అమ్మకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇచ్చాం. 16 లక్షల మందికి మైనార్టీ చెందిన అమ్మలు తల్లులు ఎంతమంది ఉన్నారు తెలుసా? 4,11,000 మంది ఉన్నారు. ఇట్లా మొత్తం చూసుకుంటూ వస్తే ఎస్సీ ఎస్టీ అయితే దాదాపు 7,43,000 మంది ఎస్సీ అమ్మలకి, 2,65,000 మంది ఎస్టీ అమ్మలకి, మొత్తం కలిసి 35,44,459 35,44,459 అంటే 35 లక్షల మంది పైచులకు అమ్మలకి తల్లులకి వందనం చేశాం. బులుగు రంగులు వేయడానికి 1,500 కోట్లు, తీయడానికి 1,500 కోట్లు, 3,000 కోట్ల రూపాయలు అన్నం పుణ్యం కాకుండా ఖర్చు పెట్టేసావు కదా జగన్మోహన్ రెడ్డి. మేము ఆ పని చేసామా? ఏమీ చేయలేదు. అస్సలు స్కూళ్ళను స్కూళ్ళుగానే ఉంచాం, స్కూళ్ళని రాజకీయాలకు వాడుకోలేదు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ప్రజలు తీసుకొచ్చిన ఫిర్యాదులను శాఖాధిపతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారులకు తమ స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామని తెలియపరిచారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 14 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి 6, ఇంజనీరింగ్ 2, రెవెన్యూకు సంబంధించినవి 2, వైద్య మరియు ఆరోగ్యం 3, ఎస్టేట్ 1 మొత్తం కలిపి 14 ఫిర్యాదులను అధికారులు అందుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 41 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ నేత మల్లాది విష్ణు, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ అన్నారు. జీతాలు పెంచకపోగా కనీసం సేఫ్టీ పరికరాలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం 41వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మల్లాది విష్ణు, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ మద్దతుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 30,000 మంది మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాల ద్వారా 8 గంటల పనిదినం సాధించుకుంటే చంద్రబాబు ప్రభుత్వం 10 గంటలకు పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల బతుకులు మారడం లేదని అన్నారు. జీతాలు పెంచకపోగా కనీసం సేఫ్టీ పరికరాలు ఇవ్వడం లేదని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రికి వీరి సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సరైనటువంటి పనికి తగ్గ వేతనం ఉండాలి అని చెప్పని వీళ్ళు ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా ప్రభుత్వంలో చివరి క్షణంలో కొంత దీని మూలంగా వాయిదాలు పడటం మూలంగా కొంత ఆలస్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంవత్సర కాలమైంది. ఎప్పుడు పెద్ద పెద్ద అమెరికా, సింగపూర్, మలేషియా గురించి మాట్లాడతారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలకి మొట్టమొదటిగా అందుబాటులో ఉండేటటువంటి వ్యవస్థ ఏదేనంటే వీళ్ళే. స్ట్రీట్ లైటింగ్ పోయినా, మంచినీళ్ళు రాకపోయినా, శానిటేషన్కి సంబంధించి, అలాగే పార్కులకు సంబంధించి, టౌన్ ప్లానింగ్కి సంబంధించి అనేక రకాలుగా సామాన్యులుగా ఉన్నటువంటి వీళ్ళ గురించి ప్రభుత్వం ఎందుకుని వీళ్ళ రిస్క్లోకి రాలేదో సమాధానం చెప్పాలా. ప్రధానంగా మున్సిపల్ రంగానికి సంబంధించి మున్సిపల్ కార్మిక రంగం పెద్ద ఎత్తున కూడా వాళ్ళ మోసపోతూ ఉన్నది. ప్రపంచ కార్మికులారా ఏకం కండు 8 గంటల పనిదినం కోసం కార్మికుడు రక్తాన్ని చిందించేటువంటి 8 గంటల పనిదినాన్ని ఈనాడు ఉన్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 గంటల పనిదినాన్ని అమలు చేస్తామని చెప్పేసి తీర్మానం చేశారు. ఇది దుర్మార్గపూరితమైనటువంటి చర్య. అంతేకాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా, గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇవాళ ఉన్న ప్రభుత్వం కానీ కాంట్రాక్ట్ కార్మికుల్ని, అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులైజ్ చేస్తామని చెప్పారు. కానీ ఎవరు చేయలే. కాబట్టి ఇవాళ ఎవరు మారినా, ఏ ప్రభుత్వాలు మారినా కూడా కార్మికుల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ప్రత్యేకించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కనీసం కౌన్సిల్ తీర్మానాల ప్రకారం వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో దిగి పనిచేస్తారు, వాటర్ వర్క్స్ వాళ్ళు. అలాగే మా రోడ్ల మీద పెద్ద పెద్ద గుంటలో తవ్వుతారు. వాళ్ళకి కనీసం రక్షక పరికరాలు, కనీసం కొబ్బరి నూనె, సబ్బు బిల్ల, కనీసమైనటువంటి గ్లౌజెస్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మున్సిపాలిటీ ఉన్నటువంటి పరిస్థితి.
జూన్ 21న జరగబోయే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సర్వోదయ ట్రస్ట్, కృష్ణా ఎన్టీఆర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో యోగాసన పోటీలు, యోగా సాధన శిబిరం, అలాగే యోగాసనాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ లక్ష్మీషాతో కలిసి నిర్వాహకులు ఆవిష్కరించారు. 19న గవర్నర్పేటలోని బందరలాకుల వద్ద ఉన్న కృష్ణా జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంఘం భవనం ప్రాంగణంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఉదయం 6 గంటలకు యోగాసన పోటీలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత 9 గంటల నుంచి 10 గంటల వరకు యోగా సాధన కార్యక్రమం జరుగుతుంది. పాల్గొనేవారు తమకు అవసరమైన యోగా మ్యాట్లు, దుస్తులు తామే తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యోగాసనాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో స్కూళ్లు, కళాశాలకు చెందిన విద్యార్థులు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా పాల్గొనవచ్చు. పాల్గొనదలిచిన వారు తమ పేర్లు ముందుగానే నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. యోగా అవకాశాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సర్వోదయ ట్రస్ట్ అనేక జాతీయ సమగ్రత, సామాజిక సేవా కార్యక్రమాలను అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పుడు జూన్ 21, 2025న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా యోగా గురించి అవగాహన ప్రజల్లో తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. పిల్లల్లో, ఎదుగుతున్న యువకుల్లో ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను కనుక వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు తమ జీవితకాలం మొత్తం కూడా ఈ యోగా అనే ఈ ప్రక్రియను జీవితకాలం వాళ్ళు పాటిస్తారనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ సందర్భంగా 2 కార్యక్రమాలు వివిధ సంస్థలతో కలిసి మేము నిర్వహిస్తున్నాము. ముందుగా 19వ తారీఖు ఉదయం, అంటే గురువారం ఉదయం 19వ తారీఖు గురువారం ఉదయం 6 గంటల నుండి విజయవాడ బందర్లాకుల వద్ద ఉన్న స్వాతంత్ర సమరయోధులు మరియు సర్వోదయ ట్రస్ట్ కార్యాలయంలో యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఈ స్కూల్ పిల్లలకి మరియు కాలేజీ పిల్లలకి యోగా పోటీలు, వివిధ కేటగిరీస్కి పోటీలు నిర్వహిస్తున్నాము. సర్వోదయ ట్రస్ట్, కృష్ణా జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంఘం వారి సహాయ సహకారాలతో ఈ నెల 19న యోగా పిల్లలకు, పెద్దలకు అందరికి కూడా 6 to 8 టైంలో యోగాసన పోటీలు నిర్వహిస్తున్నాము. వీటి వలన ఏంటంటే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, హెల్త్ అంతా కూడా బాగుంటుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని యోగా పోటీలు ఉదయం 6 గంటలకు మొదలవుతాయి. గురువారం నాడు సర్వోదయ ట్రస్ట్, కృష్ణా జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంఘం, గవర్నర్పేట, బందర్లాకుల దగ్గర. మేము రేపు 19వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిత్రలేఖన పోటీలు జరుగుతున్నాయండి. సర్వోదయ ట్రస్టు, డ్రీమ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ సంయుక్తంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామండి. జూన్ 19వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బందర్లాక్లో వద్ద ఉన్న సర్వోదయ ట్రస్ట్ భవనంలో జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ని. ఇది స్కూల్, కాలేజీ విద్యార్థులు మాత్రమే జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరు పిల్లలు పోటీలో పాల్గొని మంచి బహుమతులు గెలవాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి మారుపేరుగా నిలుస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. తల్లికి వందనం పథకాన్ని వైసీపీకి మరణ శాసనంగా ఆయన అభివర్ణించారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అమ్మఒడి కింద 24,000 కోట్లు ఖర్చు చేస్తే తమ కూటమి ప్రభుత్వం 1 ఏడాదిలోనే తల్లికి వందనం కోసం 10,091 కోట్లు కేటాయించిందని వివరించారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి మారుపేరుగా నిలుస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. పాఠశాలలు తెరిచిన తొలి రోజే 4.81 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 718.95 కోట్లు జమ చేశామని, విద్యార్థులకు స్కూల్ కిట్లు, బ్యాగులు అందించామని తెలిపారు. మంత్రి నారా లోకేష్ చొరవతో ఇది సాధ్యమైందని, ఇది ఒక రికార్డు అని కొనియాడారు.
గత వైసీపీ ప్రభుత్వం పిల్లలను చదివించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఈ పథకం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులందరినీ చదివించాలని ప్రోత్సహిస్తున్నారని నజీర్ అహ్మద్ వివరించారు. తల్లికి వందనం పథకాన్ని వైసీపీకి మరణ శాసనంగా ఆయన అభివర్ణించారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అమ్మఒడి కింద 24,000 కోట్లు ఖర్చు చేస్తే తమ కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే తల్లికి వందనం కోసం 10,091 కోట్లు కేటాయించిందని వివరించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని, కొందరు 5 పిల్లలున్న తల్లులకు 65 రూపాయలు, ఒక కుటుంబంలో 12 మంది పిల్లలకు 1,56,000 కూడా జమ చేశామని నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఒకరికే పరిమితం చేసి మోసం చేసిందని ఆరోపించారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు P4 విధానాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో కేవలం 42 లక్షల మందికే అమ్మ ఒడి అందించిందని, తల్లికి వందనం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమం తల్లికి వందనం. తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అందినటువంటి ప్రతి ఇంట్లో కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక బాసటగా నిలుస్తున్నటువంటి పథకం తల్లికి వందనం. ఈరోజు ఏ పిల్లవాడిని చదివిస్తామని చెప్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగితే ప్రతి పిల్లవాడిని కూడా చదివించండి అంటూ ఈరోజు చంద్రన్న పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. గత ప్రభుత్వంలో 3,12,000 మందికి మైనారిటీల్లో తల్లికి వందనం కార్యక్రమం, అమ్మఒడి కార్యక్రమం ఇస్తే ఈరోజు దాదాపు 5 లక్షల మందికి మైనారిటీ బిడ్డలు చదువుకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ద్వారా మైనారిటీలను ఆదుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్క మైనారిటీకి కూడా విద్యకు దూరం కాకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతోనే 5,18,000 మందికి ఈ తల్లికి వందనం కార్యక్రమం అందించేటువంటి కార్యక్రమం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ టోర్నమెంట్ను 10 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టోర్నీకి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం మొదటి మ్యాచ్కు సంబంధించి టాస్ వేసి కాసేపు క్రీడాకారులతో కలిసి బ్యాటింగ్ చేస్తూ ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు నియోజకవర్గంలో ప్రతి నెల ఈవెంట్లు, టోర్నీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో క్రికెట్ లీగ్ టోర్నమెంట్ని ఈ రోజున ప్రారంభించుకున్నాం. ఇప్పుడే దాదాపు 40 టీంలు వచ్చినాయి. ఈ సింగనగర్ ప్రాంతంలో ఉండే యువత అందరూ కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులుగా అవసరం ఉంది, తయారవలసిన అవసరం ఉంది. దానికి స్టేడియంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ప్రోత్సాహాలు అందజేస్తాం. స్పోర్ట్స్కి, క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా భవిష్యత్తులో ఒక క్రికెటే కాదు అన్ని ఈవెంట్లకు కూడా డెవలప్ చేసే విధంగా ప్రోత్సాహాలు ఇస్తాం. ఈ స్టేడియంకి పూర్తిగా వాకర్స్ కోసం రోజు మరి వేల మంది వాకర్సు, మహిళలు అలాగే పెద్దలు అందరూ కూడా ఇక్కడ స్టేడియంలో మరి వాకింగ్ చేయటం కానీ వివిధ జిమ్ ఐటమ్స్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. దీంట్లో అన్ని రకాలుగా బాగు చేయడానికి మహిళల కోసం ఇక్కడ జిమ్ ఒకటి లేడీస్ కోసం పెట్టాం. అలాగే జెంట్స్ చేసే జిమ్ము పెద్ద ఎత్తున మొన్నే 50 లక్షల రూపాయలతో ఆధునీకరించే వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఈ స్టేడియం ఏదైతే కొంచెం చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ఒక 50 లక్షల రూపాయలు కేటాయించాం. రేపు ఎల్లుండో దీనికి ఇక్కడ శంకుస్థాపన చేసి వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. ప్రభుత్వం తరఫున కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా యువతకు సరైన అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా క్రీడలు కూడా ప్రోత్సహించడం వల్ల యువతలో మంచి ఆరోగ్య విషయాలు కూడా కరెక్ట్గా ఉంటాయని, అదేవిధంగా వారు ఎంతసేపు ఫోన్లకే అంకితం అయిపోయి ఉండకుండా ఇలాంటి అవుట్డోర్లో కూడా ఆడుతూ ఉంటే వారు కూడా చాలా హెల్దీగా ఉంటారని, దాన్ని ప్రోత్సహించడం కోసం
అదేవిధంగా గ్రౌండ్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలన్నా కూడా దాన్ని ఉమాగారి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో హత్యలు, అఘాయిత్యాలు, అకృత్యాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 కార్యక్రమాన్ని అమలు చేయకపోవడం ప్రజల పట్ల మోసంగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించామని తెలిపారు. సామాన్య ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఎన్ని రకాలుగా మన జనం నష్టపోయాం, ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎన్ని విధాలుగా ఈ కూటమి ప్రభుత్వం వల్ల నష్టపోయామో అవన్నీ విషయాలు కూడా ఆ పుస్తకాల్లో విశదీకరించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మండలాధ్యక్షులు కానీ, ముఖ్య కార్యకర్తలు కానీ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా ఈ విషయాల్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.